ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫైల్స్లోని చాలా వాటికి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్డ్ బ్రాకెట్స్ కానీ, స్టార్ కానీ, అండర్స్కోర్ కానీ. సో ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్ లైక్ 2-3 ఫైల్స్ అయితే రిమూవ్ చేయొచ్చు. కానీ సపోజ్ లైక్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయనుకోండి, అవి రిమూవ్ చేయడం చాలా కష్టం. లైక్ చాలా అవర్స్ పడుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. సో అది ఈజీగా చేయడానికి మనం ఏం చేస్తామంటే, సో అది ఎలా చేయాలంటే ప్రెజెంట్ కంట్రోల్ ఏ కొట్టి F2 కొట్టండి. రీనేమ్ చేయడానికి F2 కొడతాం కదా. సో F2 ప్రెస్ చేసిన తర్వాత ఏదో ఒక నేమ్కి 1 అని ప్రెస్ చేసి ఎంట్రీ కొట్టండి. మొత్తం ఫైల్స్ అన్ని ఇలాగ వచ్చేస్తాయి. అది 100 అయినా 1000 అయినా 1 పెట్టి స్పేస్ ఇచ్చి ఓపెన్ బ్రాకెట్స్ వితిన్ ఓపెన్ బ్రాకెట్స్లో 1 ఉంటుంది. సో అలాగ వచ్చిన తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ కొడితే మీకు ఓపెన్ కమాండ్ విండోస్ వస్తుంది. షిఫ్ట్ పట్టుకొని కొట్టాలి మౌస్ పైన, రైట్ క్లిక్ కొడితే. తర్వాత ఇక్కడ పవర్ షెల్ అని ఉంటుంది. మీకు విండోస్ 7కి అయితే ఇలా ఉండాలి, కానీ విండోస్ 10 అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్కి అయితే హైయర్ దాన్ దట్కి డైరెక్ట్గా మీకు షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ కొట్టగానే వచ్చేస్తుంది ఓపెన్ పవర్ విండోస్ షెల్ అని. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు చెప్పిన కమాండ్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ అది కామెంట్ కానీ లేదా డిస్క్రిప్షన్లో రెండింటిలో పెడతాను చూడండి. సో ఈ కమాండ్ జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసేయండి అంతే. మీకు ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో అది డబుల్ కొటేషన్స్ వస్తుంది. అది మీకు ఎక్కడో చెప్తున్నా, డబుల్ కొటేషన్స్లో ఏది రిమూవ్ చేయాలనుకుంటున్నారో అంటే అది ఎంటీ అవ్వడానికి, ఆ ఫైల్ నేమ్ అది ఎంటీ అవ్వడానికి డబుల్ కొటేషన్స్లో పెట్టండి సరిపోతుంది. సో ఇక్కడ చూసిన ఇదే ఎందుకు చెప్తున్నానంటే ఇలా అయితే నేమింగ్ ఆర్డర్లో ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తారంటే స్టార్ అనేది ఉంది కదా, అన్నిటికంటే ఇంపార్టెంట్. స్టార్ తర్వాత మీకు ఫైల్స్ తర్వాత కొన్ని చోట్ల .jpg .pdf అని వస్తుంది, .mp3. సో అవి ఇక్కడ లేవు కాబట్టి ఏం చేస్తారంటే స్టార్ తర్వాత స్పేస్ వదలండి. స్పేస్ వదులుతారు కదా. సో స్పేస్ వదిలిన తర్వాత ఇక్కడ ఒక సెమీకాలన్ కాదు, అది బార్ గుర్తుంచుకోండి. కాలన్ సెమీకాలన్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రెస్ చేసేది అది ఏంటంటే మీకు ఎంట్రీ బటన్ పైన ఉంటుంది. సో అది ప్రెస్ చేసిన తర్వాత మిగిలిన కమాండ్ ఏదైతే నేను కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానో ఆ మిగిలిన కమాండ్ అంతా మీరు ఇక్కడ ప్లేస్ చేశారనుకోండి డైరెక్ట్గా కమెంట్ బాక్స్లోని. సో ఆ ఫైల్ నేమ్ మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి .name.replace తర్వాత మీకు డబుల్ కొటేషన్స్ మధ్యలో ఉన్న చూసారు ఓపెన్ బ్రాకెట్ .name.replace ఓపెన్ బ్రాకెట్ తర్వాత డబుల్ కొటేషన్స్ మధ్యలో ఉంది. అక్కడ ఆ డబుల్ కొటేషన్స్ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలంటే అదే ఆ డబుల్ కొటేషన్స్లో ఏది ఉంటే అదే రిమూవ్ చేయొచ్చు ఆ స్పెషల్ క్యారెక్టర్. సపోజ్ ఇక్కడ అండర్స్కోర్ ఉందనుకోండి 1 తర్వాత అది రిమూవ్ చేయి. ఇక్కడ చూడండి ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టిన తర్వాత ఇదిగోండి ఎర్రర్ వస్తుంది, ఎందుకు నేను స్పేస్ వదిలేసాను. తర్వాత ఒక్కొక్కసారి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన చోట పెట్టలేదు. సో అందుకే డైరెక్ట్గా కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సో అప్పుడు మీకు ఎర్రర్ అనేది చూపించదు. సో ఇవ్వండి ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్స్లో పెట్టిన తర్వాత ఇక్కడ ఎంట్రీ కొడితే డైరెక్ట్గా చూడండి మొత్తం అంతా ఓపెన్ బ్రాకెట్స్ పోయాయి. మీకు పాత కమాండ్ మళ్ళీ రావడానికి మీ కీబోర్డ్లో అప్పర్ ఏరో ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. ఆ ఏరో ప్రెస్ చేయగానే అప్పుడు మళ్ళీ పాత కమాండ్ వస్తుంది, ముందు ప్రీవియస్ ఇచ్చిన కమాండ్. సో అప్పుడు ఏం చేస్తారు, ఈసారి క్లోజ్డ్ బ్రాకెట్స్ అవ్వపోవాలి కదా, ఇక్కడికి వెళ్ళి అప్పర్ ఓపెన్ బ్రాకెట్స్ బదులు క్లోజ్డ్ బ్రాకెట్స్ చేస్తే మొత్తం ఫైల్స్లో అంతా క్లోజ్డ్ బ్రాకెట్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ ఉపయోగిస్తే కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్ వితిన్ సెకండ్స్ ఆర్ మినిట్స్లోనే మీరు ఈజీగా రీనేమ్ చేసుకోవచ్చు. సో ఇబ్బంది ఉండదు దేనికైనా అప్లోడ్ చేస్తున్నప్పుడు. థ్యాంక్ యూ.